మహబూబాబాద్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డు నుండి సిపిఎం పార్టీకి చెందిన సుమారు 70 కుటుంబాలు వర్డ్ బీఆర్ఎస్ నాయకుడు బానోత్ వీరన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కన్న తల్లి లాంటిదని, కేసీఆర్ సంక్షేమాన్ని కోరుకుని పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని సూచించారు. అనంతరం వార్డు ప్రజలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఏకగ్రీవాల పేరుతో సిపిఎం నాయకులు తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేశారని, మున్సిపల్ ఎన్నికల వేళ మోసపూరిత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేలా తమ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి ముందడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. రానున్నటువంటి మున్సిపల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది సిపిఎం పార్టీలో. 12 సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అందరూ. కంగర్మిల్లు తండా గిరిసాగర్ కాలనీ వన్ సైడ్ దాదాపు ఒక 180 కుటుంబాలు ఉంటాయి అక్కడ. వాళ్ళందరితోటి ఏకమై ఏదొచ్చినా కూడా నేనే తమ్ముడు నువ్వే రావాలి అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి ఇది ఉన్న తమ్ముడు, లైట్లు పోయినాయి, రోడ్లు లేవు, వర్షం వస్తే అలాగే ముఖ్య పరమేశ్ హసన్ బానోత్ ఓకే मुख्य प्रसाद, मुख्य नवीन, बानोत बालाजी, बोरा किरण, जरावत प्रसाद, बानोत याकूब, इसके सोहेल, बी सन्नी, इसके समीर, अरविंद, बोरा जीवन, बोरा नरेश, धर्मसोर संतोष, धर्मसोर जीवन, बसो संजय, जुगल रंजिता, उमर रंजित, डी रविंद्र प्रसाद, भानुत किशोर, न्यायला, मुर्गन, मुख्य सुमन, వీరందరూ కూడా మరి నేడు 16వ వార్డు నుంచి పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో పురుషులు, స్త్రీలు ఈ యొక్క బానోత్ గారి వీరన్న గారి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీని చేరి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో ఇలా ఒక్కటి నెరవేర్చకుండా మళ్ళా అట్నే మోసం చేసి ప్రజలకు ఆ బండలు పెట్టేసి లేయింగ్ ఫౌండేషన్ పెట్టి 79 కోట్లు అంటే ఎవడరా బాబు, ఎవరికి మోసం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా? నేను ఒకటే మాట ఇస్తున్నా మీకు, ఇవాళ గతంలో మానుకోట ఎట్లా ఉండే, ఇవాళ మానుకోట ఎట్లా ఉన్నదో మీ కళ్ళ ముందు కనబడుతుంది. చిన్న చిన్న రోడ్లతోటి ఎంత ఇబ్బంది పడే వాళ్ళమో చూసాం. ఆ రోడ్లను వైండింగ్ అండ్ సెంటరింగ్ చేశాం, సెంట్రల్ లైటింగ్ చేశాం, డ్రైనేజీలు చేశాం. మన వేణుగోపాల స్వామి ఆ రోడ్ ఎంత ఇబ్బంది ఉండే, ఇవాళ ఎట్లా ఉంది ఆ రోడ్డు. అలాగే 36 వాళ్ళ ఒక్క సీసీ రోడ్ ఉండేనా, ఒక్క గ్రంథాలయం ఉండేనా, ఒక్కటి చెట్ల మొక్క ఉండేనా? ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇంకా చేసేది ఉన్నది, మనకు 100% అయిపోయిందని నేను అనటం లేదు. ఇవాళ ఎక్కడ చూసినా శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి ఉందా, ఇంకేమైనా ఉందా? దయచేసి మీరు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నాను. 22వ వార్డులో రాత్రికి రాత్రి పిల్లలు అక్కడ పడిపోతుంటే, బండ్లు ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు నిలబడి మన షెడ్యూల్ అనే అబ్బాయికి చెప్తే రాత్రికి రాత్రి సీసీ మొత్తం సిమెంట్, ఇసుక, కంకర తీసుకుపోయి రాత్రికి రాత్రి పనిచేశాడు. మీకు నేను ఒకటే మాట చెప్తున్నా అమ్మా, మాయ మాటలు చెప్పడం మా వల్ల కాదు.
ఏదైతే చేస్తామో అదే చెప్తాం, చెప్పిందే చేస్తాం. మా మీద నమ్మకం ఉంటే మీరు జాయిన్ అయ్యి అక్కడ ఎవరికి బీఫామ్ ఇస్తే అతనికి గెలిపియండి. ఎవరు ఏది ఇంత ఇబ్బంది పెట్టినా 12 గంటలకు నైట్ ఫోన్ చేయండి. శంకర్ నాయక్ 5 నిమిషాలలో మనం 1000 సంవత్సరానికి బతకడానికి రాలే. పుట్టడం, జన్మనిచ్చడం ఆ భగవంతుడి, ప్రాణం తీసుకోపోయేది కూడా ఆ భగవంతుడే. మిడిల్లో ఉన్న మధ్యకాలం మనిషిగా బతకాలి, మనిషిగా బ్రతకాలి తప్ప ఒకరిని మోసం చేసో, ఒకరిని దగలబాజు మాటలు చెప్పో ఇష్టం వచ్చి బతకకూడదు. మనిషిలాగా బతకాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మా మీద మీకు నమ్మకం ఉంటే, మేము చేస్తామని మీకు నమ్మకం ఉంటే మీరు దయచేసి పార్టీలో జాయిన్ కాండి. మాయ మాటలు చెప్పడం మా వల్ల కాదు. కాబట్టి మీరందరూ రాబోయే రోజులలో మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దాం. వాళ్లకు క్యాండిడేట్స్ లేరు, నిలబడడానికి క్యాండిడేట్స్ లేరు. మనకు 36 వార్డులలో ఒక్కొక్క వార్డు నుంచి 4, 5, 6 పోటీ పడుతున్నారు. ఇది మీరు చూస్తున్నారు. మీరు దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారో తెలుసా? అరే నాన్న, మీకు తుపాకులతోటి భయపెట్టవచ్చు, మీకు కత్తలు గొడ్డలతోటి భయపెట్టవచ్చు, మీకు చంపుతామని భయపెట్టవచ్చు, కానీ మీకు ఒక ఆయుధం ఇచ్చాను నాన్న, ఆడుకోండి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబండ జాతులకు ఒక ఆయుధం ఇచ్చాడు ఆ మహానుభావుడు. ఆ ఆయుధమే మీ ఓటు హక్కు. ఆ ఓటు హక్కు దయచేసి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నందుకు మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని అన్ని విధాలా రక్షించుకుంటాం. మీరందరూ మీకు అండదండగా ఉంటాం. మీ కష్ట సుఖాలలో మీ కొడుకులాగా, మీ బామ్మర్దిలాగా, మీ బావలాగా, మీ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారని చెప్పేసి మాట ఇస్తూ, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రతి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, యూత్ కు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ